ఘోరం. ఇగో కప్ప మొత్తం నలిగిపోయింది. చూడు అది ఇప్పుడు పానం తీయాలంటే 10 నిమిషాల పని కాదు మనకు. పానం తీయాలంటే ఒక్కటి దెబ్బ కలాస్ ఇంకా 3 సార్లు వెళ్ళినాయి. ఒకటే కాటు మనకు. అమ్మ జాత ఆ బుసలు కూడా అది ఎట్లా వస్తుంది. నిన్నే తెలియదు అది నన్నే చూస్తుంది, మిమ్మల్ని చూడదు. ఏం కాదు, తిరుగురు మీరు ఒకసారి చూద్దాం. ఏంది అది ఎట్లుంది చూడు, కంట ఇంత రెడ్గా. సార్ వీళ్ళు ఒకసారి సార్ కూడా మన యూట్యూబ్ ఛానల్ రావాలి. అది ఒక్కరిదే, అది ఎంత చూడ ఫిక్స్ మూరెడు లేపుతుంది. బాహుబలి దారి సంచి అందుబాటులో అటు పెట్టి సడన్లో సంచి అటు గోడ పండు గోడ కళ్ళు ఉన్నాయి. రాణి సార్ ఇది అందుబాటులో ఉన్నది మీకోసం వీటి కనిపిస్తాయి. సార్ ఏంటి అదేంటి కళ్ళు కాదా? ఏం సార్ చిన్నగా ఏంది? ఏ ఊరికైనా డబ్బా కొడుతుంది అది. అట్లా ఏముంది, ప్రమాదం రాకుంటుంది అంతే. పట్టేసి రిస్క్ ఎందుకు, రిస్క్ తీసుకుంటలేము. ఓన్లీ ఊరికేనే సంచర్ జరుగుతుంది సార్ కదా. సంవత్సరం వయసు ఉంటుంది అది, ఓన్లీ సంవత్సరం. అది బాగా పెద్దది కూడా కాదు. సంవత్సరం లోపల మనం 3 పొడి అవుతాయి పాములు. 2 సంవత్సరాల లోపల చాలా కొద్దిగా లావుగా. కప్పని చంపేసింది నేనే, ఇదే పట్టిందిగా. కప్ప చచ్చిపోయింది పాము, బతికింది. కప్పని కొట్టేసింది ఆల్రెడీ, చనిపోయింది. వెళ్ళి పట్టుకపో వెళ్ళాలి. పట్టుకెళ్తే ఒక డబ్బా కావాలి దీనికి గట్ల. చెప్పండి మీరు కూడా. చంపడానికి రాలే, నేను బతికేయడానికి వచ్చాం. ఏ కారణం నేనేం బతికేయడానికి వచ్చాను అంతే. ఇప్పటికైనా కానీ అవి పెద్ద పెద్ద పాములు ఉండే చూడ, తలపై నుంచి మెల్లం గుద్ది పట్టేయచ్చు. ఇట్లా గ్రిప్లో ఏమైనా ఇట్లా మన దస్సి కనుక ఇట్లా ఉంటే ఆట ఆడించి సింపుల్. డబ్బాని గిట్ట అట్టి అంటే ఇక నేను ఏమంటాను ఊరికైనా అదే కొడుతుంది. అంటే దాని భయం దానికి, అంటే ఏది చెప్పేది. మూత కావాలి, గ్యారంటీ వెంటనే కావాలి. మళ్ళీ చేతి ఎట్లా పెడతారు, పెట్టరాదు. మళ్ళీ రిస్క్ ఎందుకు తీసుకోకూడదు. ఎట్లా ఒక మూత ఉంటే సడన్గా పెట్టేసి సెట్ అవుతుంది. చిన్నది కదా అంటే చూడు, మనం ఇంత పెద్ద పర్సనాలిటీ
అది ఒక్క ఖాళీ కాటు వల్ల మన ప్రాణాలు భయపడుతున్నాం. గాలిలో దీంతోని ఈ విషయం కాదు సార్. చిప్పల చెట్టు ఆకు తినేయాలి. సీతాఫలం. సీతాఫల ఆకు తినేయాలి. దేనికి ఈ కుట్టిన లేకుండా సిప్పలాకు తినేయాలి. విషం అనేది కొంచెం తగ్గుతుంది. సిప్పలాకు ఏం మనం వేసేస్తే అంటే మనమే రోజు సిప్పలాకు తిన్నాం అనుకో, అది పుట్టినా మనకేం కాదు. దొరికిందా